ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇందులో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యా అర్హతలు ఎంత, వయసు ఎంత, బేస్ సాలరీ ఎలా ఇస్తారు, అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలి, అలాగే ఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి తదితర పూర్తి వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి మొత్తం 488 పోస్టులు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ బోర్డ్ స్పెషలిస్ట్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ సంబంధించి విద్యార్హతలు వచ్చి పీజీ డిగ్రీ చేసి ఉండాలి. ఎండి, ఎంఎస్, డిఎన్బి, డిఎం స్పెషాలిటీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అర్హత పొంది ఉండాలి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి పీజీ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి విద్యార్హత పొంది ఉండాలి. అలాగే పే స్కేల్ వచ్చేసి ఈ పోస్టులకు దాదాపుగా 30,000 రూపాయల జీతభత్యాలు అయితే అందించడం జరుగుతుంది. అలాగే వయస్సు ఓసీ క్యాండిడేట్ వచ్చి 42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే 47 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు 52 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 50 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ లో అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకునేటువంటి ఆసక్తి గలవారు dme.ap.nic.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆగస్టు 23వ తేదీ నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 11:59 వరకు అయితే అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకునేవారు ఓసీలు అయితే 1000 రూపాయలు చెల్లించాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వారు మరియు దివ్యాంగులైన వారు 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ ని అలాగే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే లింకును నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఎవరైతే ఆసక్తి కలిగి అర్హత ఉండి ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలి అనుకునేవారు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ముందుగా ఒకసారి చదవండి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లై లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే ఏ ఉద్యోగ సమాచారమైనా నేను ఉన్నది ఉన్నట్టుగా వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.